నొప్పి మాయం, సర్జరీ దూరం, ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అన్నప్పుడు ఇంకొక రకమైన వాదన సోషల్ మీడియాలో వస్తోంది. ఫస్ట్ హైదరాబాద్ అంటే గ్రేటర్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను దెబ్బతీయడానికి మొట్టమొదటి అస్త్రంగా హైడ్రాని తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి. ఆ తర్వాత అదే ఎమ్మెల్యేలను టార్గెట్గా వాళ్ళని ఫస్ట్ బెదిరించారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ సరికొత్త అంశాన్ని అరికెబుడి గాంధీని పిఏసీ చైర్మన్గా చేయడం అనేది కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను దెబ్బతీయడానికే బెదిరించడం. ఈ వాదన రాజకీయాలలో ఒకరిని ఒకరు దెబ్బ తీసుకోకపోతే, దెబ్బ తీసుకునే విధంగా వ్యూహాలు పన్నకపోతే రాజకీయాలు ఉండవు. ఫక్తు రాజకీయ పార్టీ కాదు ఏది ఎవరైనా. ఇప్పుడు రేవంత్ రెడ్డి హైడ్రా తీసుకొచ్చిందే బీఆర్ఎస్ని దెబ్బ తీయడానికి. నేనేమనుకుంటున్నా, హైడ్రా తీసుకొచ్చింది చెరువులు బాగు చేయడానికి అనుకుంటున్నాను. చెరువులు బాగా అయితే నాకు సంతోషం. ఏ ఎమ్మెల్యే దెబ్బతిన్నా నాకు ఇబ్బంది ఏం లేదు. ప్లస్ ఆ దెబ్బ ఇప్పుడు గాంధీ గారిని తీసుకోండి, ఆయన ఏం బీఆర్ఎస్ బ్రాండెడ్ ఎమ్మెల్యే ఏం కాదు, తాలికన తెలంగాణ బ్రాండెడ్ ఎమ్మెల్యే కూడా కాదు. అయినప్పటికీ ఈ వాదన ఎవరైనా తీసుకొస్తే, సరే గాంధీదే తీసుకొస్తే, అసలు గాంధీని పెంచిపోసింది ఎవరు? గాంధీని ఎమ్మెల్యే చేసింది ఎవరు? గాంధీని లీడర్ చేసింది ఎవరు? రియల్ ఎస్టేట్ ప్లాట్లు అమ్ముకుంటే ఆయన కదా. ఆయన ప్లాట్లో వ్యాపారం చేసుకుంటే ఆయన మర్యాద చెప్పాలి. ఆయనను పట్టుకొచ్చేసి మీరు శాసనసభలో కూర్చోబెట్టి నెత్తి మీద ఎక్కించుకున్నది ఎవరండి? కాబట్టి ఆ చర్చలోకి పోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇవాళ అంటే హైడ్రా సపోజ్ దుర్గం చెరువు క్లీన్ అయితే బీఆర్ఎస్ దెబ్బతింటుందండి. అంటే అట్లా వాదించే వాళ్ళకు ఏదో వాదిస్తుంటారు. ఏమి హైదరాబాద్ మంచిగా అయితే, రేవంత్ రెడ్డి మంచి పేరు వస్తే బీఆర్ఎస్ని మర్చిపోతారా జనం? మర్చిపోయారన్న కేశంపేటలో అట్లుండదు. పార్టీలో ఆ పార్టీ విధానాన్ని బట్టి తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఇప్పుడు అదే కదా వాళ్ళ తనలాట అంతా కూడా. మనం మొదటి 2-3 సార్లు మాట్లాడుకున్నాం. తెలంగాణ అనే పేరు తీసేసిన తర్వాత ఇంకా తెలంగాణ ఆత్మగౌరవం ఎక్కడనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఇవాళ ఈ కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ అనేది ఒక పీడకల, దాన్ని వదిలేయాలి. గాంధీ నిజస్వరూపం కూడా మనకు అర్థమైంది. సరే, ఈ రెండు పార్టీలు వాళ్ళ కేసీఆర్ గారు కానీ లేదా ఆ పార్టీ బీఆర్ఎస్ అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ చేయాల్సింది ఏంటంటే, నిజంగానే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు మేము ఇంకా బీఆర్ఎస్ అని. ఇప్పుడు ఇంకా ఎక్కువ దొరుకుతారు. అసలు వీళ్ళు మాట్లాడకుండా ఉంటే చాలా మంచిది. గాంధీ కానీ లేకపోతే దానం నాగేందర్ కానీ ఇంకోళ్ళు కానీ వీళ్ళు మాట్లాడకుండా కామ్గా ఇంట్లో రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మీరు మాట్లాడిన ప్రతి మాట రేపు కోర్టుకు దృష్టికి పోతుంది. దానం నాగేందర్ చాలా తక్కువ మాట్లాడితే చాలా మంచిది, చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు ఆయన. పాత దాన నిద్ర లేకపోతే చంపేస్తుంది అందరిని. అట్లా కాదు కదా మాట్లాడాల్సింది. నువ్వు ఒక ఎమ్మెల్యేవి, నువ్వు పార్టీ మారలేదు అక్కడికే ఉండాలి. కానీ నువ్వు అసెంబ్లీ రికార్డ్స్లో దొరికినావు కదా, నేను పార్టీ మారిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత మాత్రమే నాకు అవకాశం వచ్చిందని. నెంబర్ 1. నెంబర్ 2, నువ్వు పోటీ చేసినావు కదా కాంగ్రెస్ పార్టీ నుంచి. ఈ గొడవంతా వాళ్ళ ఇష్టం. అది వాళ్ళ జోలికి పోకపోతే బీఆర్ఎస్ తక్షణమే కౌశిక్ రెడ్డి ద్వారా క్షమాపణ చెప్పించడం ఒకటి. ఇది పూర్తిగా ఇప్పుడు చెప్పాను కూడా, నా వ్యక్తిగతం ఇది, నేను దానికి సంబంధం లేదు అనేటువంటి మాట. బట్ ఇమ్మీడియట్గా పార్టీ అధిష్టాన వర్గం కేటీఆర్ గారు, హరీష్ రావు వాళ్ళ పార్టీకి పెద్ద దిక్కుగా పనిచేస్తున్నాడు. హరీష్ రావు గారు ఈ వివాదాన్ని లాగకుండా ఉండడానికి కౌశిక్ రెడ్డిని కొన్ని రోజులు ఒక డార్క్ రూమ్లో ఉంచితే మంచిదని నా అభిప్రాయం. ఇక్కడ ఇంకొక ట్విస్ట్, అరికెబుడి గాంధీ నివాసంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక పిఆర్ఎస్ లీడర్స్ కావచ్చు, కార్యకర్తలు అందరూ భేటీ అయిన తర్వాత కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయండి అనే తీర్మానాన్ని చేసి పంపించారు. ఆబ్వియస్గా వస్తుంది. నేను ఏమంటున్నానంటే, పార్టీ వదిలేసిపోయి దొంగచాటుగా కాంగ్రెస్ పార్టీలో చేరి కండువా కప్పుకొని ఇదని చేసి ఏం లేదు చర్యలు తీసుకొని, ఇదంతా రాజకీయం అమ్మ. సకల రోగాలు, సకల అరిష్టాలు, సకల ఏమంటారు తప్పులు చేసినోడేమో. అసలు నువ్వు ఎక్కడ నీకున్న లోకో స్టాండ్ ఏంటిది? ఎవరైనా నువ్వు? మేమందరం చదివినాం పేపర్లలో, న్యూస్ పేపర్ రిపోర్టర్లు. నాకు ఆశ్చర్యం వేసేదంటే ఒక్క రిపోర్టర్ కూడా అడుగుతలేవు. నువ్వు ఆ రోజు చెప్పినావు కదా నాతోటి, మా పేపర్లో ఫస్ట్ పేజీలో వేసినాం. అదేదో నేను దేవాలయంలో వేసుకునే కండువా వేసుకున్నానని మాట అది దేవుళ్ళను కూడా కించపరచడం, అవమానించడం. దేవుళ్ళను అట్లాంటి మీ రొంపిలోకి, మీ పాపంలోకి దేవుళ్ళని ఎందుకు లాగుతారండి? దేవాలు నాకైతే తెలియదు. మరి హస్తం గుర్తుతో కూడా దేవాలయాల కండువాలు ఉంటాయంటే బహుశా అది అభయహస్తమేమో, దేవుడి హస్తం అని. అంటే ఆ స్థాయికి దిగజారుతుంటారు. అంటే అసలు పార్టీ వదిలేసి వెళ్ళిపోయి పార్టీని నేను వదులుతున్నాను అని చెప్పి ప్రకటించి పేపర్లలో అన్నీ వచ్చిన తర్వాత మనకు ఈ పార్టీల నుంచి వాడిని సస్పెండ్ చేయమని అర్హత నీకెక్కడిది? కాబట్టి ఇది కోర్టు కోణంలోంచి, కోర్టు దృష్టిలో ఉంటుంది. కాబట్టి దాని మీద మనం మాట్లాడకపోవడం మంచిది. గాంధీ గారు మాట్లాడకపోతే ఇంకా మంచిదని నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ సరే ఇంకా మనం ముందుకు పోదాం. ఇదంతా జరిగింది. బీఆర్ఎస్ తనను తను సవరించుకోవాల్సిన అవసరం ఉంది.
ఇట్లాంటి దుందుడుకు వాళ్ళని కొంచెం వెనక్కి పెట్టుకొని Hmm. అదే హరీష్ రావు గారును అదే కేటీఆర్ గారును, ఎందుకంటే మీరు ఇంకా కష్టాలలోనే ఉన్నారు. మీరు బ్యాటింగ్ ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు, నిజానికి ఈ కోఆర్డినేషన్ అనేది ప్రవీణ్ కుమార్, హరీష్ గారు, మన జగదీశ్వర్ రెడ్డి గారు, వీళ్ళు మన దిలీప్ గారిని అరెస్ట్ చేసినప్పుడు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇట్లా ఉంటుందని అనుకోలేదు ఎవరు. విమర్శిస్తే అరెస్ట్ చేస్తాం, లేదా రాస్తే అరెస్ట్ చేస్తాం, పోస్ట్ పెడితే పోస్ట్ వేస్తే అరెస్ట్ చేస్తాం, లేదు మీ ఊరికి వచ్చి మీకు పథకాలు అందుతున్నాయంటే అరెస్ట్ చేస్తాం, ఆ విజయారెడ్డిని సరితని, ఇది వేధింపు అవుతుంది. సరే ఇవి జరిగినప్పుడు నిజంగా కూడా పోలీస్ ఆఫీసర్లు బుక్ చేయడానికి పన్నిన వ్యూహం కంటే వాళ్ళు నిడిపించుకొచ్చుకోవడానికి పన్నిన వ్యూహాలు బాగున్నాయి. 2 సార్లు అదైంది కదా, దిలీప్ని తీసుకుపోయి లోపల పెట్టినప్పుడు ఏముంది, సాయంత్రం కల్లా వాళ్ళు మీ కేసే పెట్టలేకపోయినారు. మనకు ఉంటుంది, కోపం ఉంటుంది, కసి ఉంటుంది, ఇది ఉంటుంది, కానీ మీరు పదవిలో ఉన్నారు, మీరు అధికారంలో ఉన్నారు, మిమ్మల్ని ప్రజలు గమనిస్తుంటారు. మీరు వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి వాడిని ఎంబడి పడుతుంటే నిన్నేమైంది, అట్లా ఎంబడిపడి ఆయన హరీష్ రావు గారిని ఎక్కడి సైబరాబాద్, ఎక్కడి కేశంపల్లి, లేదా ఇంకెక్కడికో ఏదో ఊరికి తలకొండపల్లి ఎందుకు తీసుకెళ్తారు అంటే సేమ్ జరుగుతుంది. ఇది మానుకోవాలి. ఈ సీనియర్ లీడర్లు హరీష్ రావు, ప్రవీణ్ కుమార్, ఈవెన్ ఇట్లాంటి వాళ్ళు ఉండడం వలన వాళ్ళే ముందు కొంచెం మాట్లాడే పద్ధతిలో, మాట్లాడే ధోరణిలో మాట్లాడాలి. ఇప్పుడే కాదు, ఈవెన్ బీఆర్ఎస్ని అంటే ఆయన కాంగ్రెస్లో ఉండి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతనే ఎన్నికలకు పోయినప్పుడు హుజూరాబాద్ ఎన్నికలప్పుడు ఇట్లే మాట్లాడినాడు. ఈటెల రాజేందర్ని గడగడలాడించినాడు ఇట్లాంటి వాటితోటి. సో నేనేమంటున్నానంటే వాళ్ళు కొంత మెదగాలి, వాళ్ళకు కొంచెం తెలంగాణకు సంబంధించిన ఇవన్నీ అర్థం కావాలి, ఎక్కడ ఏది వాడాలి ఇవన్నీ తెలవాలి. మీరు అందరూ ఉద్యమం నడిపించిన సీనియర్ నాయకులు ఉన్నారు కదా. నేను నిజంగా సీరియస్గా చెప్తున్నా, జగదీశ్వర్ రెడ్డి గారిని పెట్టండి ముందట. వాట్ ఈజ్ రాంగ్, లెట్ హిమ్ మేనేజ్ ఈ పార్టీకి సంబంధించినటువంటి అంశాలు. నిరంజన్ రెడ్డి గారిని పెట్టండి, అపార్ట్ ఫ్రమ్ హరీష్ రావు అండ్ మిగతా ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటుగా ఇట్లాంటి ఒక మీరు వెనుకట వేసినారు ప్రెసిడియం అని ఒక 5 మందిని 8 మందిని వేసి కోఆర్డినేషన్ కమిటీ పెట్టుకోండి. ఇంకా ఎక్కువ అవుతారు రేపటి నుంచి. మీకు కోఆర్డినేషన్ అవసరం. సేమ్ విమర్శలు వస్తున్నాయంటే గ్యారంటీగా వస్తాయండి. మీరు కనబడరు, మీరు పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండరు, వాడు అరెస్ట్ అయ్యి ఎక్కడో ఉంటే మీరు ట్విట్టర్లోనే ఉంటారు. ఇప్పుడు ఇవన్నీ జరగడం వెనకాల ఒక పార్టీ అధికార ప్రతినిధిగా, ప్రజాప్రతినిధిగా పాడి కౌశిక్ రెడ్డి అలాంటి మాటలు మాట్లాడాడు అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కన్సెంట్ లేకుండా మాట్లాడారా? కేసీఆర్ పర్మిషన్ లేదా, లేకుంటే వాళ్ళ శాసనసభ పక్ష నేత పర్మిషన్ లేదా, ఇలాంటివన్నీ వస్తున్నాయి. అది కేవలం కౌశిక్ రెడ్డిది అన్నట్టుగా పోవట్లేదు అక్కడ. అంటే అందరికీ తెలుసు కేసీఆర్ పర్మిషన్ లేదు అని. 2 రకాలుగా చెప్తున్నా. ఎన్నడూ కేసీఆర్ ఇటువంటి వాటిని హర్షించలేదు. నిజంగా చెప్తున్నాను. మళ్ళీ అసలు పార్టీలో ఈ మాట కూడా వినబడద్దు, వాసన కూడా వినబడద్దు అని ఆదేశించినట్టు ప్రభుత్వ యంత్రాంగంలో కూడా అటువంటి వివక్ష పూరితమైనటువంటిది ఏది కనబడకూడదు అనేది గత 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన చూసినట్టయితే ఎక్కడ ఆంధ్ర వాళ్ళకి, చివరికి కాంగ్రెస్ పార్టీనే నిందించింది, మీరు ఆంధ్ర వాళ్ళకి మేలు చేస్తున్నారు. ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆంధ్ర కాంట్రాక్టర్లకి అసెంబ్లీలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడినాడు. ఇది మొదటిది. కాబట్టి మనము కేసీఆర్కి ఆపాదించడానికి లేదు. అయినప్పటికీ కూడా పబ్లిక్ స్క్రూటినీలో ఒక పార్టీ ప్రతినిధిగా, స్పోక్స్ పర్సన్గా ఈయన మాట్లాడినాడు కాబట్టి ఇమీడియట్గా ఆ పార్టీ ఖండన ఇవ్వాల్సిన అవసరం ఉంది, డిజోన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖండన ఇంకోట డిజోన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. లేకపోతే ఇది రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలనండి, లేకపోతే ఇంకోటనండి, భవిష్యత్తులో అనవసరమైనటువంటిది ఫ్లేర్ అప్ అవుతుంది. ఇది మొదటి ప్రతిభ. లేదు మేము స్ట్రాంగ్గా శివసేన లాగానే ఉంటాము అంటే బహుశా అట్లా ఉండరు వీళ్ళు, శివసేన లాగే ఉంటాము, మేము తెలంగాణ ప్రయోజనాల కోసమే, తెలంగాణ వాదుల కోసమే, తెలంగాణ ప్రాంతం కోసమే, మనుషుల కోసమే పనిచేస్తాం అనుకుంటే ఆ స్టాండ్ తీసుకోండి. ఏదో ఒక పొలిటికల్ స్టాండ్ అయితే ఉండాలి కదా. పోతుంది, ఉండదు జిహెచ్ఎంసీ మీకు ఇప్పటి వరకు మీకు బాంబే సిటీ అనేది బీజేపీ చేతిలోకి పోలే, శివసేన అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, గెలుస్తారు కావచ్చు. అట్లనే ఏదో ఒక పాత్ర అయితే పోషించండి. ఒకవేళ మీరు ప్రో తెలంగాణనే, యాంటీ సెటిలర్స్, అప్పుడు మీకు మద్దతు కూడా కష్టమైంది. శివసేన లాంటిది మనం కూడా విమర్శించినాం శివసేనని, ఎందుకంటే బతకడానికి ఎంతోమంది పోతుంటారు అక్కడ. బతుకుతానికి పోయినటువంటి వాళ్ళకి ఓటు హక్కు వస్తుంది, కంటెస్ట్ కూడా చేస్తుంటారు. కాబట్టి అట్లాంటి వాటికి పోకుండా దీన్ని రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మొదటి బాధ్యత కేసీఆర్ గారి మీద, టీఆర్ఎస్ మీద ఉంది.
కౌశిక్ రెడ్డి గారిని కొంత సాఫ్ట్వేర్ చేసుకుని అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. రెండవది, ఈ ఆధారాలన్నిటితోటి గాంధీ మీద ఫైట్ చేయాల్సిన బాధ్యత కూడా అవసరం కూడా ఉంది. గాంధీ చాలా తప్పులు చేస్తున్నాడు, ఇంకా చేసి ఇప్పుడు దానికి ఒక రీజనల్ సెంటిమెంట్ కలరు ఆయన అన్నమాట వాస్తవమే అయినప్పటికీ దీన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుతున్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కోబోయే, గాంధీతో ఎదుర్కోబోయే ఛాలెంజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మూడవది, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇవాళ దానం నాగేందర్ చాలా వేదం వల్లించినాడు. ఏమన్నానంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పోతే నా మనసు గాయపడింది. ఈ హైదరాబాద్కి బ్రాండ్ ఇమేజ్ ఎట్లొచ్చింది? లాస్ట్ 10 సంవత్సరాల పునర్నిర్మాణంతో రాలేదా? లాస్ట్ 10 సంవత్సరాల టీఎస్ ఐపాస్ తోటి రాలేదా? లాస్ట్ 10 సంవత్సరాల ఐటీ పాలసీ తోటి రాలేదా? లేదు ఈజ్ ఆఫ్ బిజినెస్ తోటి రాలేదా? ఇవన్నీ మర్చిపోయి నువ్వేదో బ్రాండ్ ఇమేజ్, నీ బ్రాండ్ ఇమేజ్ అదే నల్లకద్దాల బ్రాండ్ ఇమేజే. తెలుసు కదా మనకు తెలంగాణ కోసం ఏం చేసినాడు దానం నాగేంద్ర. కాబట్టి ఇవన్నీ ఇట్లాంటి వాళ్ళు ఎంటర్టైన్ చేయకూడదు. ఈ బ్రాండ్ ఇమేజ్ని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే నిర్మించినారో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంటుంది. ఈ బ్రాండ్ ఇమేజ్ని కాపాడుకోవాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీది. అప్పుడే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. తెలంగాణ సాధనకు మీరు ఇది చేసినారు కాబట్టి దాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ చిల్లర రాజకీయాలు, చిన్న రాజకీయాలకు పోవాల్సిన అవసరం లేదు. ఇది మొదటిది. ఇకపోతే ప్రధానమైనటువంటిది ఏమిటంటే ఈ చెత్తకు కారణమైనటువంటి యాంటీ డిఫెక్షన్ లా. అసలే 4 వారాల గడువు, అందులో 1 వారం అయిపోతూనే ఉంది. అంటే వీళ్ళు దీన్ని ఇంకా ఇట్లాంటి చేసి ఎవరు కాన్సన్ట్రేట్ చేయకుండా పోతుంది, డైవర్షన్. కానీ ఒక బ్యూటిఫుల్, ఎగ్జాక్ట్లీ ఒక మంచి అవకాశం వచ్చింది. ఈ మంచి అవకాశం ఏంటంటే మీరు స్పీకర్ మీద ఒత్తిడి పెట్టడం. నేను ఎక్కడ చూసినా ఇప్పుడు స్పీకర్ కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయడానికి సిద్ధమవుతున్నాడు అని ఏదో యూట్యూబ్ ఛానళ్ళలో ఎక్కడ, అంటే ఈ యూట్యూబ్ ఛానల్లో లేదా ఛానల్ కూడా ఎట్లా అయిపోయినాయంటే వాళ్ళ కోరికలను తీర్చేసుకుంటారు అన్నమాట. వీళ్ళ మనసులో ఉన్నదాన్ని అయిపోయింది, ఇంకా వారిని తీసేస్తారు. ఒకటి, స్పీకర్కి శాసనసభ్యుడు ప్రవర్తించినటువంటి పద్ధతిని మీదనే ఉంటుంది. కౌశిక్ రెడ్డిని మీ ఒక్క మాట అన్నందుకు తీసేస్తే రోజు నలుగురిని తీసేయాల్సి వస్తుంది ఎమ్మెల్యేలు. నేను అట్లాంటిది జరుగుతుందని అనుకోవట్లే. ఇప్పటికైనా స్పీకర్ వారం రోజులు గడుస్తుంది కాబట్టి కోర్టు తీర్పును గౌరవించి ప్రాసెస్ని మొదలుపెట్టేటట్టుగా బీఆర్ఎస్ ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది. మళ్ళీ కౌశిక్ రెడ్డిని పంపించి ఒత్తిడి పెంచమంటే అసలు ఉన్న ఇది కూడా పోతుంది. సో ఇట్లాంటిది కాకుండా మీ పార్టీ పార్లమెంటరీ పార్టీ తరఫున, మీ పార్టీ లెజిస్లేచర్ పార్టీ తరఫున తప్పేం లేదండి. ఒక ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ని వెళ్ళమనండి, లేదా వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ని వెళ్ళమనండి, లేదు డిప్యూటీ లీడర్గా హరీష్ రావు గారిని వెళ్ళమనండి, లేదా జగదీశ్వర్ రెడ్డి, వీళ్ళందరూ మేము ఎమ్మెల్యేలే కదా, వారిని వెళ్ళమనండి. ఎవరో పర్సీవ్ చేయాలి రెగ్యులర్, దీన్ని ప్రాసెస్ చేయాలి. చేస్తే బై ఎలక్షన్స్ పోక తప్పని వాతావరణం అయితే ఖచ్చితంగా మనం కనబడతాం. ఖచ్చితంగా అటువంటి ఇది ఆ తీర్పులో కనబడుతుంది. ఇదొక పార్ట్. రెండవ భాగంలో వీళ్ళు కొంచెం స్మార్ట్గా కూడా వ్యవహరించాల్సి ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. అంటే ఊరికైనా అరే రారా తందం ఇది అర్థంగా మీరేం చేయండి, మీ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ కాల్ఫర్ చేయండి. మీ ఆఫీస్లోనే బీఆర్ఎస్ భవన్లో, తెలంగాణ భవన్లోనే యూ రైట్ లెటర్స్ టు ఆల్ యువర్ లెజిస్లేటర్స్. దేర్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూస్ డిస్కస్ చేస్తాము, లెజిస్లేటర్స్ అందరూ అటెండ్ కండి అని చెప్పండి. గాంధీ వస్తాడా రాడా, కడియం శ్రీహరి వస్తాడా రాడా, దానం నాగేందర్ వస్తాడా రాడా. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఏమనుకుంటారు, ప్రజాప్రాతినిధ్య చట్టము లేదా ఇది యాంటీ డిఫెక్షన్ లా, ఫిరాయింపు నిరోధక చట్టం, ఇది కేవలము ఇట్లా పార్టీ మారితేనే కండువ కప్పుకోకపోయినా సరే నీ పార్టీ విధానానికి వ్యతిరేకంగా ఉన్నా నేను తొలగించవచ్చు, నీ పార్టీ లెజిస్లేచర్స్ మీటింగ్కి రాకపోయినా నేను తొలగించవచ్చు, సభలో నీ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా లేచి నిలబడినా తొలగించవచ్చు, సభలో నీ పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా, విధానానికి వ్యతిరేకంగా మాట్లాడినా తొలగించవచ్చు. ఇవన్నీ చేసి ఉన్నారు ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు. ఎన్నికల ప్రచారం బయట చేయడం అన్నీ పక్కన పెట్టారు. మీరు బీఆర్ఎస్ ఏం చేయాలి, ఇప్పుడు మీ మీటింగ్ పెట్టుకోండి, ఇన్వైట్ చేయండి అందరినీ, మా పార్టీ ఎమ్మెల్యేలందరినీ పిలుస్తున్నాం అని పెట్టండి, వస్తారు. సరే రేపు ఇప్పుడు ఎంతమంది వస్తారో చూడండి. నేను అనుకోవడం కడియం శ్రీహరి లాంటి వాళ్ళు, నాగేందర్ లాంటి వాళ్ళు, ఎందుకంటే ఆ పార్టీతో పూర్తిగా టికెట్లు ఇచ్చి డిస్కనెక్ట్ అయిపోయారు. ఈవెన్ వీళ్ళు రారు. ఫైన్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు మిగతా అయితే వెయిట్ చేస్తున్నారు,
మీకే మంచిది కదా, ఈ ముగ్గురు పోతే పోయినారు, మిగతాలు వస్తారు, సరే వచ్చినారు అనుకోండి. అంటే చాలా మొన్న, అంటే మనం మొన్న ఒక సందర్భంగా అనుకున్నాం, చాలా కర్కోటకమైన చట్టం అది, వాడగలిగితే కఠినమైన చట్టం. మీరు రేపు అసెంబ్లీలో చర్చ జరుగుతుంది, ఇవాళ ఇది ఎన్ష్యూర్ చేసుకోండి, మీతో ఎంతమంది ఉన్నారు, మీ బయట ఎంతమంది ఉన్నారు, ఇది మొదటిది. రెండోది పార్టీ పరంగా ఏం చర్యలు తీసుకోవాలి అట్లాంటి వాళ్ళని. అంటే ఇప్పుడు వాళ్ళు వెయిట్ చేస్తున్నది ఏంటంటే మిమ్మల్ని సస్పెండ్ చేస్తే ఫైన్, వాడికి అర్హత ఉంటుంది. సో అట్లా కాకుండా వీళ్ళను మీరు వెంబడించండి, ఒకటి. రెండోది అసెంబ్లీలో కూడా ఎట్లుంటుందంటే, ఎస్ నువ్వు ట్రెజరీ బెంచ్లో అంటే మీ దీనిలో కాకుండా నువ్వు బయట పోయి కూర్చున్నావు అనుకో వేరే చోట, యూ కాల్ ఫర్ ఎక్స్ప్లెనేషన్. ఎందుకు మీరు ఆ బెంచ్లలో కూర్చున్నారు, ఎందుకు లేచి నిలబడి చప్పట్లు కొట్టినారు, ఎందుకు మాట్లాడినారు, ఇవన్నీ ఆధారాలు ఉంటాయి. మూడవది, మీరు నెక్స్ట్ సెషన్స్ అయితే వస్తాయి కదా, ఏ ఇష్యూ మీదనైనా ఒక విప్ జారీ చేసేయండి, స్ట్రేట్ అవే సస్పెన్షనే. ఒకవేళ విప్ కనుక ఉల్లంఘిస్తే సభ్యత్వం తీసిపడేయడమే. సభ్యత్వం తీసేయడం కాదు, ఇంకా ఎక్కువ మాట్లాడితే హిమాచల్ ప్రదేశ్లో స్పీకర్ చేసినట్టుగా టోటల్ సాక్ చేసి పడేసచ్చు, నీ పెన్షన్ రద్దు చేస్తామని చెప్పచ్చు. సో అటువంటి పదునైనటువంటి ఆయుధాలు మీ దగ్గర ఉండగా, అసలు గొంతు కోసేది కూడా తెలియనటువంటి ఆయుధాలు మీ దగ్గర ఉండగా, ఈ రాళ్ళు పట్టుకునేటోళ్ళను పూల తొట్టిలు ఎత్తేసేటోళ్ళను ఎందుకంటే మీరు ఎంకరేజ్ చేయడం? ఇది రోడ్ మీద అనవసరమైనది, పోలీస్కి ఇబ్బంది, ఎవరికైనా ఇబ్బంది. దానికి 2 రోజులు టీవీ ఛానళ్ళకు ఇది ఒక సందు దొరికింది, చలో మళ్ళీ ఆంధ్ర అంటున్నారు, మళ్ళీ తెలంగాణ. ఎందుకయ్యా ఇది? ఎవ్వరు అనరు ఆంధ్ర తెలంగాణ అని. ఇప్పుడు తెలంగాణ అవన్నీ మర్చిపోయింది, కొత్తగా అలా అవసరం లేదు. హ్యాపీగా ఒక ప్రోగ్రెసివ్ దీనిలో ఈ స్టేట్ నడిచేటట్టు చూడండి. మన రేవంత్ రెడ్డి గారు కూడా ఇట్లాంటి ఎమ్మెల్యేలతో నువ్వు ఎంత దూరం పోలేరు. మీరు మీకున్న ఎమ్మెల్యేలు చాలు. నిన్న మీరు ఢిల్లీలో చెప్పారు కదా, మాకే మంచిది ఇది, ఏమమ్మా మా వాళ్ళని తీసుకోరు, అయిపోయింది ఫైన్, వీళ్ళని డంప్ చేసేయండి, మరి వదిలించుకోండి. ఎందుకు మీకు 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 ఆ ఎమ్మెల్యేల కంటే ఎక్కువ రేపు కోర్టులో ఇదైతే అదొక అవమాన భారం కదా. ఒక ముఖ్యమంత్రి గారు ఇటువంటి వాటికి పాల్పడకూడదు కదా. కాబట్టి మీరు వదిలేసుకోండి, మిమ్మల్ని ఈ జోలికి ఎవరు రారు, వచ్చినా కూడా ఇటువంటి చట్టమే ఉంటుంది. సో ఇది ఇమ్మీడియట్గా ఈ రాష్ట్రంలో జరగాల్సినటువంటి పని. లేకపోతే ఖచ్చితంగా తెలంగాణ పట్ల ఒక రకమైనటువంటి వ్యతిరేక భావం, హైదరాబాద్ పట్ల, ఎందుకంటే ఈ విచిత్రం ఏంటంటే ఎంత హైదరాబాద్ వేదిక, హైదరాబాద్ ఎమ్మెల్యేలు, ఈ హైదరాబాద్ పట్ల ఒక ఇది ఈ రాష్ట్ర మనుగడకి, రాష్ట్ర పురోగతికి, రాష్ట్ర ఆర్థిక సుస్థిరతకి, రాష్ట్ర అభివృద్ధికి మంచిది కాదు అనేటువంటిది నా అభిప్రాయం.